నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి ప్రోటీన్స్తో ఉన్న జ్యూస్ని ప్రిపేర్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ జ్యూస్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా జ్యూస్ పట్టామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందవలసిన ప్రోటీన్స్ అన్నీ చక్కగా అందుతాయండి. వారానికి 2-3 సార్లు ఈ జ్యూస్ తాగామంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ జ్యూస్. ఇంకా వీడియో పూర్తిగా మీరు చూసేయండి. ఇక్కడ 10-15 వరకు బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే బ్లాక్ కిస్మిస్, ఎల్లో కిస్మిస్ తీసుకోండి. ఇలా కొన్ని తీసుకొని వాల్నట్స్, పండు ఖర్జూర, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా అన్నీ కొన్ని తీసుకొని మనము నానబెట్టి జ్యూస్ చేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా పిస్తా అవన్నీ వేసేసుకొని మనం ఇవి 2 టైమ్స్ మంచిగా కడుక్కొని ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి 5 గంటల వరకు నానబెట్టండి. 5 గంటలు నానితే మనకి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 5 గంటల పాటు నానబెట్టేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇలా 5 గంటల తర్వాత అన్నీ చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయండి. వేసి మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేయొచ్చండి. నేను బనానా, సపోటా వేశాను. బనానా 1 తీసుకున్నాను, సపోటా 3 పండ్లు తీసుకున్నాను. తీసుకొని ఇలా పైన పీల్ తీసేసి అవి 2 వేశాను. మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే వేయొచ్చు, లేదంటే పాలు, బనానా వేసి మిక్సీ పట్టినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని కూడా మనం ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని ఇందులో మనం 1 కప్పు వరకు పాలను యాడ్ చేయండి. పిల్లలు ఏ ఫ్రూట్స్ వేస్తే ఇష్టంగా తాగుతున్నారు, అలాగే మనకి ఏ ఫ్రూట్స్ వేసుకుంటే జ్యూస్ టేస్టీగా ఉంటుంది అని చూసుకొని మనము ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసి 1 కప్పు వరకు పాలు, 1 టీ స్పూన్ వరకు షుగర్ని వేసి బాగా మిక్సీ పట్టండి. షుగర్ ప్లేస్లో మనం తేనె ఉన్నా వేసుకోవచ్చండి. తేనె అంతా ప్యూర్గా దొరకట్లేదు కనుక నేను 1 స్పూన్ షుగర్ వేశాను. వేసి ఇలా బాగా మిక్సీ పట్టేసి పిల్లలకి ఇచ్చామంటే ఎదిగే పిల్లలకు చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే పెద్దవాళ్ళకి ప్రోటీన్స్, అలాగే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా సెట్ అయిపోతాయి. అందుకని వారానికి 2-3 సార్లు ఈ జ్యూస్ని తాగండి, హెల్తీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.